94, కళ్యాణరామ 95, దశరథ రామ 96, జానకి రామ 97, అయోధ్య రామ 98, శ్రీరామ 99, జయరామ 100, ఆనందరామ. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతీత మహాపరాజిత సర్వసహ నియంతో నియమయమః. అమ్మా వసుంధర, ఆడపిల్లలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మునిగి తేలుతుంటే నువ్వు మాత్రం రావుడి ముందు ప్రయాసపడుతున్నావేమిటి తల్లి? అపరాధం చేశాను పంతులు గారు. నమ్మే మాట చెప్పమ్మా. లేదు, రాముల వారు నమ్మరు. ఎందుకంటే ఆయన పేరు మీద పోయిన వారం 100 మంది అనాథలకు భోజనం పెట్టిస్తానన్నాను. కానీ ఆ మాట భజనగానే మిగిలిపోయింది. మాట పోయిందంటే తప్పు జరిగిపోయినట్టే కదా పంతులు గారు. అందుకే 100 గుంజీళ్లు తీశాను. పుణ్యం వచ్చిందా? కాళ్ళు నొప్పొచ్చాయి. అవన్నీ వచ్చినా బుద్ధి మాత్రం రాదు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే డెకరేషన్ పేమెంట్ కూడా ఇవ్వరు. అయ్యో రామరామ, ఆ మనిషి వెళ్ళిపోతాడు. పద పద. వస్తాను పంతులు గారు. అలంకరణ కృష్ణయ్యకి, ఆరాధన రామయ్యకి. నీ జీవితంలోకి కృష్ణుడు వచ్చినా నీకున్న సహనంతో రామయ్యగా మార్చుకుంటావు. హ, హ. Hello, boys and beautiful girls. Remember, hangover lasts only for a day, but memories last lifelong. I have only 2 ambitions in my life. 1, to drink every day, and 2, to be with every beautiful girl, at least once. ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನೇ ನೇನಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿಲಂಬಾನೋ. నమస్కారం స్వామీజీ. కృష్ణార్పణం. కృష్ణాష్టమి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను స్వామీజీ. సంబరం అనుకున్న ముహూర్తానికే జరిగేలా చూడండి. తప్పకుండా స్వామీజీ. గురువుగారు, ముహూర్తానికి పూజ జరపాలంటున్నారు. మీరు జరిగే సంబరం ముహూర్తానికి ఉండాలంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు గురువుగారు. ఆనంద్ బాబుకు వాళ్ళ అన్నయ్య పెళ్ళంటే ఆనందం. సంబర శుభముహూర్తంలో వంశీకృష్ణ ఏ అమ్మాయినైతే చూస్తాడో ఆ అమ్మాయే తన జీవిత భాగస్వామి అవుతుంది. రేయ్, కనక మేడల కాంతమ్మన్రా, చంపేస్తా. అన్ని దిక్కులు చూస్తూ బండి నడుపు. పొట్టి సచ్చినోడా, నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి?
ఎవరైనా దిక్కులు చూడకుండా డ్రైవింగ్ చేయమంటారు, మీరేంటండి అన్ని దిక్కులు చూడమంటున్నారు? రే పొట్టి సచ్చినోడా, ఫిట్స్ వచ్చిన వాళ్ళగా స్టీరింగ్ పట్టుకుంటే సరిపోదురా. నా మనవరాల్ని వెతికి పట్టుకోవాలి. అది కనపడితేనే నీ లెక్క తేల్చేది, లేకపోతే డొక్క తీసి డోలు కడతాను. ఎంతవ సచ్చినోడా పదా. రే ఆపరా. ఏ ఒసే అలేకి ఆగు. ఇక్కడేం చేస్తున్నావే? మొబైల్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి సెల్ఫీ దిగుతున్నా నానమ్మా. నీ తెలివి తగలయ్యా. ఫ్లైట్ లో పోయేటప్పుడే మొబైల్ ఫ్లైట్ మోడ్ లో పెట్టాలి. ఏడ్చినట్టుంది. ఈ పుచ్చు మొహాన్ని వేసుకుని బిచ్చగత్తెలాగా వీధి వీధి తిరుగుతూ వచ్చానే, నువ్వేమో ఇక్కడ దాపురించావు. నానమ్మా ఆ, నేను ఫిక్స్ అయిపోయాను. ఏం ఫిక్స్ అయ్యావమ్మా? నేను ఆ, నువ్వు నేను కాకర్లింటికి కోడలవ్వాలని. నా తల్లే నా తల్లే నా తల్లే ముందు పెడతాం దగ్గర రమ్మ. నువ్వే నా మనవరాలంటే, నువ్వే నా బ్లడ్ అంటే. అవ్వ సుందరం ఉంది చూడు, పేర్లోనే సగం దరిద్రం ఏడ్చింది. మీ నాన్నేమో దాన్ని వెనకేసుకొచ్చినా ముందు పేజీలో నేను నిన్నే నిలబెడతాను. నానమ్మా మళ్ళీ ఏమైందమ్మా? కోడలవ్వాలనే కోరిక బానే ఉంది కానీ లోపలికెళ్లే దారెలా ఉందో. ఆ సంగతి నేను చూసుకుంటానులే అమ్మా. ప్రియా మేడం ప్రెస్ వాళ్ళు వచ్చారా? వచ్చారు మేడం. అత్తయ్య గారితో పాటు వంశీకృష్ణ కూడా ప్రెస్ మీట్కి రావాలని చెప్పు. అలాగే మేడం. ఉమ్. నా మనవడు సంతోషంగా ఉంటేనే మీరంతా అక్కడ ఉండేది. మ్యామ్, మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు. Shut up! Shut up! Shut up! నా మనవడి గురించి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకే ఫోను మాట్లాడనని నీకు తెలుసు కదా. పార్టీ ఫండ్ కోసం అయితే 12 గంటలకు రమ్మను. పోతలకి. ఓకే మ్యామ్. ఏయ్, స్పోర్ట్స్ కార్ సంగతి ఏమైంది? దాని రేట్ కంటే ట్యాక్స్ ఎక్కువ అవుతోంది మేడం. నాన్సెన్స్. దాని కాస్ట్ 2 కోట్లయితే ట్యాక్స్ 3 కోట్లు కడతాను, 3 కోట్లయితే 4 కోట్లు కడతాను, 4 కోట్లయితే 5 కోట్లు కడతాను. క్విక్ గా రావడానికి ఏం చెయ్యాలో అది చెయ్యి ముందు. ఎస్ మ్యామ్. అమ్మమ్మా పెద్ద బావకు కావాల్సినవన్నీ చేస్తాం, నాకు కావాల్సిన పెళ్లి మాత్రం చేయవు. పెళ్ళే కదా, చేసేద్దాం. థ్యాంక్ యూ అమ్మమ్మా. కానీ నీ పేరు మాత్రమే నక్షత్ర. వారితో కలిసి అరుంధతి నక్షత్రం చూడాలంటే పెట్టి పుట్టాలి. అలంకరణ ఇలా అయిపోయిందేంటి? మనం ఇలా అలంకరించామా నందిని? మీరు కాదు తల్లి, ఆవులొచ్చి ఆవు రావురమని డెకరేషన్ చేసిన పూలన్నీ మేసేసి వెళ్ళాయి. మేం పూలు కడితే మీరు ఆవుల్ని కట్టేయాలని తెలీదా?
ప్రశ్నలు అడగకుండా పేమెంట్ అడుగు. అడగనిచ్చేస్తామా? మళ్ళీ అలంకరించి వెళ్ళండి. అయ్యో, ఆలస్యం అయితే మా నాన్న మారుస్తారండి. మూర్తి గారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేయండి. ప్లీజ్ సార్. డబుల్ పేమెంట్ ఇద్దాం సార్, కానీ వీళ్ళు వెళ్ళిపోతే ఎవరు అలంకరిస్తారు? అదే నిజమే. ఏమండి, మీరేమో అర్జెంటుగా వెళ్ళాలంటున్నారు, కానీ స్వామివారి మండపానికి కూడా అలంకరణ అవసరం కదండి. మాకు అనవసరం. అలా అనకూడదే. డబ్బుల కోసం కాకపోయినా దేవుడి కోసమైనా చేయాలి కదా. సరే సార్, ఇప్పటికే ఆలస్యమైంది. కొబ్బరి మట్టలు తెప్పించండి, ఆకులతో అలంకరించేస్తాం. గుడికొచ్చిన భక్తుల దగ్గర పువ్వులు అడగండి. 10 నిమిషాల్లో ఆనంద వైభవాన్ని చూస్తారు. ఎంత బాగా, ఎంత ఇన్నోవేటివ్ గా చేశారు మూర్తి గారు. ఇదిగోండి తల్లులారా, మీ డబ్బులు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. వేడుకంతా అయ్యేదాకా ఉంటే బాగుంటుందండి. అమ్మో, మా నాన్నమ్మ ఊరుకోదండి. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా రావే. రా, పద. ఎక్కడి నుంచో ఎవరెవరో వచ్చారు. వంశీ మాత్రం రాలేదు. ప్రెస్ మీట్ కి వారెందుకు? ప్రెస్ మీట్ తర్వాత గుడికొస్తానని చెప్పాడు కదా అత్తయ్య. మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. 10 నిమిషాలు వచ్చి వెళ్తే ఏమవుతుంది అత్తయ్య? సుచిత్ర, వంశీకృష్ణ నీకు పెద్ద కొడుకు మాత్రమే కావచ్చు, కానీ నాకు కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ అంటే సాక్షాత్తు మా వారు. అన్నయ్య అకౌంట్ లో 10 లక్షలు పడ్డాయమ్మా. ఇంకా మొబైల్ ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా వస్తారని ఎలా అనుకుంటామమ్మా? ప్రసాదం తీసుకోమ్మా. ఆనంద్, ఖర్చు చేయలేని వాడు కంప్లైంట్ చేయకూడదు. వంశీని మీరే చెడగొడుతున్నారు అత్తయ్య. సుచిత్ర, ఈ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నేను నీకు అభ్యంతరం చెప్పలేదు. అలాగే వారి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్తున్నాను. నా మనవడు సెలబ్రిటీ. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి కృష్ణాష్టమికి ఏదో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తారు. మరి ఈసారి ఏం చేస్తున్నారు? కొత్త కంపెనీలు పెట్టడం, బోనస్లు ఇంక్రిమెంట్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మా పెద్దబ్బాయి వంశీకృష్ణకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆ లక్కీ గర్ల్ ఎవరు మేడం? నీతు ఫ్యామిలీనా, మెహతా ఫ్యామిలీనా? డెఫినెట్లీ ఎవరో బిగ్ షాట్ ఫ్యామిలీ అయి ఉంటుందని మీరు గెస్ చేస్తున్నట్టున్నారు. పెద్ద బావ పెళ్ళని చెప్తే శారీ కట్టుకొని వచ్చే. వివరాలు చెప్పండి మేడం. కాకర్ల వారి ఇంటికి కాపోయే కోడలు మీరందరూ అనుకున్నట్టుగా అస్సలు ఉండదు. సంపద కన్నా సాంప్రదాయం గల వ్యక్తి అయి ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఇంటి ప్లే బాయ్ కి సాంప్రదాయం అంటే ఏంటో తెలుసుండాలి కదా. అమ్మాయిల వేట, రోజుకో ఆట. వారిని ఇన్సల్ట్ చేస్తే సహించేదే లేదు. వారలా పెట్టి పుట్టారు. మీకేమిటి ప్రాబ్లం? చెప్పింది రాసుకుని ఇచ్చింది తీసుకుని వెళ్ళాలి, అంతే. మేడం, కాళ్ళు లేని మీ కోడలి కన్న కొడుకు ఇంతమంది ఆడవాళ్లతో కాళ్ళు కదుపుతున్నాడని తెలిస్తే బాధపడరా చెప్పండి? తీసుకున్న వివరాలు చాలు.
గతం తలుచుకుని పారిపోకుండా అవుటిదని చేసేశావు. కళ్ళు కూడా తీసేయాల్సింది స్వామి. కన్నీళ్లు రాకుండా ఉండేవేమో. బాధ్యతలతో మెలగాల్సిన పెద్ద కొడుకు జీవితం ఎలా ఉంటుందోనని భయమేస్తుంది. వాడి భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ భయపెట్టిన కథం తెలుసు. ఆ రోజు చిమ్మిన నెత్తురు వల్ల నా నుదుట కుంకుమ కూడా తుడుచుకుపోయింది. ఆ రోజు నా మంగళసూత్రాలు తెగిపోవడానికి కారణం నా కొడుకు పడ్డ ఆత్రమే. అమ్మా, తమ్ముడు ఎప్పుడొస్తాడు? రేపు నీ బర్త్డేకి నీ తమ్ముడితో కలిసి కేక్ కట్ చేద్దులే, సరేనా? ఓకే అమ్మా. డాడీ, నేను కార్ నడుపుతా డాడీ. ఏంటి నీ కార్ డ్రైవింగ్ వచ్చా? వీడియో గేమ్స్ లో 200 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తాను డాడీ. నా స్పీడ్ కి మమ్మీ భయపడతారు డాడీ. సరే ముందుకురా. అబ్బా, ఏంటండి మీరు? వాడు అల్లరిని బాగా సపోర్ట్ చేస్తారేంటి మీరు? వంశీ, గో బ్యాక్. నో మమ్మీ. అరే పర్లేదులే సుచిత్ర, స్లోగానే వెళ్తున్నాం కదా. డాడీ, గో ఫాస్ట్. వసు, కింద పడిపోతావమ్మా. రోజు వెళ్లే రోటే కదమ్మా. టమాటా రేటు పెరిగితే నా మనవరాళ్ల కాళ్ళకి మువ్వల పట్టెలు చేస్తాను. నువ్వేం అనుకోవద్దు నాన్నా. కౌలు పొలంలో బంగారం ఎప్పుడూ పండదు. మనోరాలికి వెండి పట్టీలు చేయిస్తాడట. నువ్వు అలాగే చూస్తా ఉండు, ఏదో ఒక రోజు తప్పకుండా చేస్తాను. సర్లే పద నాన్నా. బాబు, ఆఖరి బస్సు వెళ్ళిపోయినదేటి? పోయి 10 నిమిషాలు అయింది పెద్దయ్యా. మళ్ళీ పొద్దున్న 4 వరకు బస్సు రాదు. అవునా? అయ్యో, పదండమ్మా. రైతు బజార్ తాళం వేసేదాకా ఉండొద్దు నాన్నా అంటే వినలేదు. ఏదో 10 రూపాయలు వస్తాయని ఆశ కదమ్మా. 4ంటికి బస్సుకు పోదాంలే. ఏది అది ఎలాగేవు? ఏమండి, డ్రైవింగ్ తో అట్లేంటండి? ఏమండి, కొంచెం మెల్లగా వెళ్ళండి. స్లోగానే వెళ్తున్నాం కదా. ఏమైందండి? దేవుడు నీకు తోడు లేకుండా చేశాడమ్మా. లేదంటే ఇంటి పట్టునే ఉండేవాళ్ళు. తాత, నాన్నలా నువ్వు కూడా మమ్మల్ని వదిలేసిపోవు కదా? వసు, తప్పమ్మా, అలా అనకూడదు. అలా అనలేదులే అమ్మా. బంగారు తల్లి అడిగిందంతే. అమ్మా, ఇదిగో అమ్మా, నీ డిబ్బీలో 100 రూపాయలు వేస్తున్నానే. నాన్నా, ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? పర్లేదులే అమ్మా. అమ్మా అమ్మా, పెద్ద చందమామ. వసు, వసు ఎక్కడికమ్మా? నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా తల్లి, బ్రేక్ ఏదో అడ్డం పడింది. బ్రేక్ పడటం లేదా? ఆ కారు అది మన వైపు వస్తుంది.
సుచిత్ర సుచిత్ర నేను తీసుకోండి. ఏమండి, మీకేం కాదు, మీకేం కాదండి. జరిగిన ఘోరం గుర్తుకు రాకుండా వాణ్ణి గారాబం చేశాం. అందుకే నా కొడుకు దారి తప్పాడు. కానీ ఆ రోజు అదే దారిలో వచ్చిన ఆ కుటుంబం వాడి వల్ల నష్టపోయింది. ఇన్నేళ్లైనా వాళ్ళని ఆదుకోలేనప్పుడు ఇన్ని కోట్లుండి ప్రయోజనమే ఉంది. నా గుండెల్లో బాధ తగ్గాలంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. కానీ వాళ్ళెక్కడున్నారో, అసలున్నారో లేరో. నీ మొహాన బొట్టు పెట్టించారు కదే, టైంకి నా మొహాన టిఫిన్ తెచ్చి పడేయచ్చుగా. పేరుకే తులసి, చిన్న పనికే అలసిపోయే రోగం. ఒసే రోగిష్దానా, టిఫిన్ తీసుకొచ్చి పెడతావా లేకపోతే కిచెన్ లోనే చస్తావా? పచ్చట్లో పోపేస్తున్నాను అత్తయ్య, వచ్చేస్తున్నా. చెత్త మొహం దానా, చిచి. కొంచెం ఆలస్యమైంది అత్తయ్య, చట్నీ చేస్తుంటే వినిపించింది. అక్షింతలు వేసినట్టు జీలకర్ర ఆవాలు చల్లడానికి ఇంత హంగామా చేయాలా? చాలా. ఇంకా తిడతానే, నోరు నాది నీకే నొప్పే. ఏయ్, ఆగు. ఇంతకీ అదెక్కడ చచ్చిందే? అలేఖ్య గదిలో ఉందత్తయ్య. నేనడిగింది నా కొడుకు గన్న కూతుర్ని కాదే, నువ్వు గన్న కూతురు, అదే వసుంధర. డెకరేషన్ పని మీద గుడికెళ్ళింది అత్తయ్య. ఓహో, ఇంట్లో పనులన్నీ ఎగ్గొట్టొచ్చని చక్కగా బయటికి వెళ్ళిందనమాట అమ్మగారు. ఆహా, శనిగ్రహాలు దాపురించారు అప్పుడే. ఏయ్, దిష్టి పెడతారేంట్రా, పోండి అవతలకే. చిన్నపిల్లలత్తయ్య. నర్మోయ్, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? నేను తినేదాకా ఎక్కడే తగలడు. పడే. తోమ్ అని తగదీమంటూ డాన్స్ చేయడం కాదే, నేర్పుగా అంట్లు తోవడం నేర్పించు నీ కూతురికి.
అత్తయ్య అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారు. కారమే లేదే, చప్పగా చచ్చింది నీ మొహంలాగా. వసు, అయ్యో, ఏమైందమ్మా?